Okay. So the next topic is models of differentiation. So దీంట్లో మనకి మెయిన్గా మోడల్స్ ఏముంటాయంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, సెకండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్, థర్డ్ implicit function, fourth parametric function, fifth differentiation of one function with respect to that another function, sixth infinite series. సో ఈ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, ఫస్ట్ మోడల్ 1. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం డివైడ్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్మేషన్స్. సో దీంట్లో మనకి యూజ్ అయ్యే ఫార్ములాస్, దట్ ఈస్ బేసిక్ ఫార్ములాస్. సో ట్రిగ్నామెట్రీ సంబంధించినది sin 2 theta, nothing but 2 sin theta cos theta, and sin 2 theta can be written in terms of tan, nothing but 2 tan theta by 1 plus tan square theta. Next cos 2 theta. So this is nothing but 2 cos square theta minus 1, and cos 2 theta can be written in terms of tan, nothing but 1 minus tan square theta by 1 plus tan square theta. Next tan 2 theta, 2 tan theta by 1 minus tan square theta. Next sin 3 theta, sin theta minus 4 sin cubed theta, cos 3 theta. సో theta అని రాసుకోవచ్చు, x అని రాసుకుంటాం. దట్ ఈస్ 4 cos cubed theta minus 3 cos theta. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాస్ మనం ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్లోకి చేంజ్ చేయడం. కన్వర్ట్ one variable to another variable. So this is called transformation. సో ఒక వేరియబుల్ని వేరొక వేరియబుల్లో కన్వర్ట్ చేస్తాం, చేసి సింప్లిఫై చేస్తాం. సో ఇప్పుడు దీంట్లో సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్, differentiation of sin inverse of 3x minus 4x cubed with respect to x. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. దేంతో చేయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, సో ఫస్ట్ ఏమనుకుంటామంటే y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్డ్ అనుకుంటాం. సో అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్, దీన్ని ఎక్స్ని ఏం చేస్తామంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా.
ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా అయితే అప్పుడు థీటా ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్. థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో దేర్ ఫోర్ వై ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్. సో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ ఎక్స్ in 1, that is 3 sin theta minus 4 sin cube theta. So we know that 3 sin theta minus 4 sin cube theta అంటే అర్థమే మనకు బేసిక్ ఫార్ములా sin 3 theta, sin 3 theta. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సైన్ సైన్ ఇన్వర్స్ ఇది క్యాన్సల్ అవుతుంది. సో ఎందుకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ నథింగ్ బట్ ద వాల్యూ ఈక్వల్ టు ఎక్స్. సో వి సబ్స్టిట్యూట్ ద థీటా ఈక్వల్ టు వాట్ ఈస్ థీటా? థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో వై ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. Nothing but dy by dx. This is nothing but d into d by dx of sin inverse x. So therefore dy by dx is equal to 3 into sin inverse x. Differentiation of sin inverse x equal to 1 by root of 1 minus x square. So ఇది ఫార్ములా. సో ఏ ప్రాబ్లం అన్నా ఇవన్నీ మనకు బేసిక్ ఫార్ములాలు ఉంటాయి. బేసిక్ ఫార్ములా మనకు సైన్ 2 థీటా కావచ్చు, కాస్ 2 థీటా కావచ్చు, టాన్ 2 థీటా కావచ్చు, అట్లాగే సైన్ 3 థీటా కావచ్చు, కాస్ 3 థీటా. జస్ట్ అప్లై చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా, దెన్ థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. సబ్స్టిట్యూట్ ఎక్స్, ఎక్స్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 సైన్ థీటా మైనస్ 4 సైన్ క్యూబ్ అంటే ఎక్స్ బదులు థీటాలో కన్వర్ట్ చేస్తాం మనం ఫైనల్ ఫస్ట్. అంటే దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్. ఒక వేరియబుల్ ఎక్స్ నుంచి థీటాలో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తాం. మళ్ళీ మనకు ఫైనల్గా ఏమొచ్చింది? ఎక్స్ వల్లనే ఉంది. మళ్ళీ ఏమొచ్చింది రిజల్ట్? ఎక్స్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ నథింగ్ బట్ 1 by root of 1 minus x square. సో నెక్స్ట్ సేమ్ differentiation of differentiate cos inverse of 4x cubed minus 3x with respect to x. Same as it is. సో ఏమనుకుంటామంటే ఫస్ట్ y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్డ్ మైనస్ 3x. 4x క్యూబ్డ్ మైనస్ 3x. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. అప్లై ట్రాన్స్ఫర్మేషన్. సో ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఏమనుకోవాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ కాస్ ఉంది కాబట్టి కాస్ థీటా అనుకోండి, సైన్ ఉంటే సైన్ థీటా అనుకోండి. థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. substitute x in 1, that is nothing but y equal to cos inverse of 4 cos cube theta minus 3 cos theta. So we have a basic formula, that is 4 cos cube theta minus 3 cos theta. సో దీని అర్థం ఏమి అంటే మనకు కాస్ 3 థీటా, ఇది బేసిక్ ఫార్ములా ఆల్రెడీ చెప్పినాం మనం. సో ఇప్పుడు ఈ కాస్ ఇన్వర్స్ క్యాన్సల్ అవుతుంది. సో y ఈక్వల్ టు 3 థీటా. సో ఏమి అర్థము? కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్, దిస్ ఈజ్ ఎ ఫార్ములా, ద వాల్యూ ఈక్వల్ టు ఎక్స్. సో థీటా, వాట్ ఈస్ థీటా? థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్.
So y equal to 3 into cos inverse of x. So therefore differentiate y, with respect to x. So therefore what we get that dy by dx equal to 3 into d by dx of cos inverse x. What is a cos inverse x? The cos inverse x is nothing but a minus root of 1 minus x square. So we get that minus 3 by root of 1 minus x square. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఏమి ట్రాన్స్ఫర్మేషన్ చేసినాం? ఫస్ట్ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఎక్స్ వేరియబుల్ తీటాలో మార్చినాము. మళ్ళీ తీటా నుంచి ఏ దేంట్లోకి మార్చినాం? మనము ఎక్స్లోకి మార్చినాం. చేసిన తర్వాత డిఫరెన్షియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్. సో ఈ మూడు ఒకటి. differentiate sin inverse of 2x by 1 plus x square with respect to x. Solution. Y equal to sin inverse of 2x by 1 plus x square so we substitute that, apply transformation. So ఈ ప్రాబ్లం మూడు ప్రాబ్లమ్స్ ఒకటే విధంగా ఉంటాయి. అప్లై ట్రాన్స్ఫర్మేషన్. సో ఏమి ట్రాన్స్ఫర్మేషన్ అంటే x ఈక్వల్ టు x కెన్ బి రిటన్ ద సైన్ tan theta, then theta equal to tan inverse of x. సో మెయిన్ ఎట్లా రాస్తామంటే y ఈక్వల్ టు sin inverse of 2 tan theta by 1 plus tan square theta. So we have that basic formula 2 tan theta by 1 plus tan square theta. This is nothing but sin 2 theta. Sin 2 theta. And the sin and sin inverse will be cancelled. We get that 2 theta. So what we get that y equal to 2 into 2 theta. Theta is nothing but a tan inverse x. Differentiate with respect to x. So therefore dy by dx equal to 2 into d by dx of tan inverse x. Nothing but 2 into 1 by 1 plus x square. So finally we get that dy by dx equal to 2 by 1 plus x square. Next same ఇలా ఇదే సేమ్ మోడల్. సో నెక్స్ట్ దాంట్లో తీసుకుంటాం స్లైడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బేసిక్ ఫార్ములా బాగా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ cos inverse of differentiate cos inverse of 1 minus x square by 1 plus x square. Solution.
So we assume that y equal to cos inverse of 1 minus x square by 1 plus x square, taken as 1. Apply transformation. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, ఎక్స్ వేరియబుల్ని ఇంకొక వేరియబుల్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి రాసింది ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా, దెన్ థీటా ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. సో we get that y equal to, substitute x, cos inverse of 1 minus tan square theta by 1 plus tan square theta. So cos inverse of 1 minus tan square by 1 plus tan square theta, the basic formula is cos 2 theta. So we get that cos theta cos will be cancelled. We get that is cos inverse of cos x, the value equal to x. So equal to 2 into theta. So what is the value of theta? The theta equal to tan inverse of x. Then differentiate y with respect to x. That is dy by dx equal to 2 into differentiation of tan inverse of x, 1 by 1 plus x square. So finally we get that 2 into 1, 2 by 1 plus x square. సో ఈ విధంగా చేస్తాం. సో దీంట్లో ఇదే విధంగా మనకు సేమ్ మోడల్ tan theta, ఒక చిన్న డిఫరెన్స్ ఇంకొకటి. ఐదు differentiate tan inverse of 2x by 1 minus x square. The solution is y equal to tan inverse of 2x by 1 minus x square. So apply transformation. That is x can be written as a tan theta. If tan unte tan, so that is tan theta. Theta equal to tan inverse of x. We substitute x in 1. That is tan inverse of 2 tan theta by 1 minus tan square theta. Y equal to tan inverse of 2 tan theta by 1 minus tan square theta, that is tan 2 theta. So finally we get that tan inverse cancel అవుతాయి, 2 theta, ఇది cancel, అట్లాగే ఇది cancel అవుతాయి. So therefore y equal to 2 theta. What is theta? Theta is nothing but tan inverse of x. Differentiate with respect to x. dy by dx equal to 2 into d by dx of tan inverse x, nothing but 1 by 1 plus x square. So we get that, finally we get that 2 into 1, 2 by 1 plus x square. ఇట్లా చేస్తాం. And the last one is sixth one. Differentiate sin inverse of 2x into 1 minus x square. So let us assume that y equal to sin inverse of 2x into 1 minus x square, taken as 1.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ అప్లై ట్రాన్స్ఫర్మేషన్. What is x? X equal to sin theta. So then theta equal to sin inverse of x. So y equal to sin inverse of 2 sin theta into 1 minus sin square theta. So we know that 2 sin theta into root of 1 minus sin square theta, this is nothing but a cos theta. We have a basic formula, sin square theta plus cos square theta is equal to 1. From that we get this one. And we know that y equal to 2 sin theta cos theta, that is sin 2 theta. ఈ sin inverse cancel. మనకేం మిగులుతుందంటే y equal to 2 theta. Then y equal to 2 into theta. What is theta? Sin inverse x. Differentiate with respect to x. Then dy by dx equal to 2 into d by dx of sin inverse x. Sin inverse x, that is 1 by root of 1 minus x square. Finally we get that 1 by root of 1 minus x square. సో ఈ ప్రాబ్లంలో మెయిన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి ఏముంటుంది అంటే ఒక వేరియబుల్ నుంచి ఇంకొక వేరియబుల్ కన్వర్ట్ చేసి సింప్లిఫై చేస్తాం. ఇక్కడ ఏమి బేసిక్గా ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ ఉంది అంటే ఫైనల్గా మనకి ఆన్సర్ కూడా ఎక్స్లో ఉండాలి. ఇది డైరెక్ట్ చేయడం కష్టం అవుతుంది. సో కాబట్టి దీనికి ఒక మెథడ్ అప్లై చేస్తాం. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఎక్స్ని ఏమని చెప్పుకుంటామంటే ఈక్వల్ టు సైన్ థీటా. సో థీటా ఈక్వల్ ఏమవుతుందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, 2 sin theta into 1 minus sin square theta. So root of 1 minus sin square theta అంటే cos theta. The basic formula is sin square theta plus cos square theta equal to 1. And 2 sin theta cos theta nothing but sin 2 theta. ఈ సైన్ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. దీనికి ఏం మిగులుతుంది 2 theta. And theta, what is theta? Theta equal to sin inverse x. We do differentiate with respect to x. So we get that 2 by root of 1 minus x square. This is the answer.